హాయ్ బ్రో. పండక్కి హనుమాన్ రాబోతుంది, గుంటూరు కారం రాబోతుంది, ఆసామి రంగ రాబోతుంది, సైంధవ్ రాబోతుంది. మీకు ఏది నచ్చుతుంది అనుకుంటున్నారు, ఏది చూద్దాం అనుకుంటున్నారు? జనరల్ గా ఏదైనా పండుగ వస్తే కనుక అందరూ కూడా గుళ్ళకి వెళ్తుంటారు. కాకపోతే ఈసారి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన హనుమాన్ సినిమాకి వెళ్తే సరిపోద్ది అని చెప్పి ప్రేక్షకులు చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ భక్తి కూడా రెండు కూడా మనకి థియేటర్లో దొరకపోతున్నాయి. సో ఈసారి పండుగ అనేది మనం థియేటర్ లో చేసుకోమని చెప్పి చెప్తాను. ఓకే, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఇంత ముందు సినిమా చూసినా ఆయన చూసా, 2-3 సినిమాలు తీశారు కదా ప్రశాంత్ వర్మ. సో హీరో కూడా తేజ సజ్జా కూడా నాయనమ్మ నేనున్నా నేను తొడగొడతాడు ఇంద్రలో. ఇంద్రలో తొడగొట్టడం పక్క పెడితే ఒక టైంలో మహేష్ బాబు గారి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసాడు. బట్ అలాంటిది ఈసారి మహేష్ బాబు గారికి ఎదురుకుండానే ఎదురుగా పోటీ చేయడం అనేది విషయం కాదు. బట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి దిల్ రాజు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక అన్ని గుంటూరు కారంగా కాకుండా కొన్ని హనుమాన్ సినిమా కూడా థియేటర్ కేటాయించాలని చెప్పి ఫ్యాన్ బేస్ గా మేము అడుగుతున్నాం అనమాట. బికాస్ జై హనుమాన్ అంటే అదే స్లోగన్ అంటే మాకు కూడా చాలా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో ప్రతి ఆడియో లాంచ్ కూడా కాకుండా ఇది ఒక డివోషనల్ కాబట్టి మనకి ఏదైనా యూపీ నుంచి యోగి గారిని కానీ మోడీ గారిని కానీ ఇలాంటి సినిమాకి పిలిస్తే బాగుంటది. ఐ మీన్ హీరో వైజ్ గా కాకుండా సినిమా వైజ్ గా చూసుకుని వాళ్ళని కూడా కొంచెం ఆడేలాంటి పిలిపించి బజ్ క్రియేట్ చేస్తే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నా. బికాజ్ ఇది ఒక తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యే మూవీ కాదు, ఒక 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది మూవీ. సో ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్స్ చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది అనమాట సినిమా అనేది. మనం చూసుకుని మధ్యకాలంలో చేతబడి సినిమాలు ఎక్కువైపోయినాయి. సో చేతబడులకి ధీటుగా ఒక డివోషనల్ మూవీ అనేది రాబోతుంది. కార్తికేయ 2 చూసుకుంటే మనం ఎంత పెద్ద హిట్ అయిందో చూసాము. సో దానికన్నా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.